చాలా చోట్ల మనము అగ్ని అభిషేకంను గురించి మాట్లాడతాం. అగ్ని నాలుకల వంటి, స్తోత్రం హల్లెలూయా, అగ్ని నాలుకల వంటి. ఎందుకు వస్తుంది అగ్ని? నేను చెప్తూ ఉన్నాను, అగ్ని భాషలు మాట్లాడడానికి కాదు, అగ్ని ప్రవచనాలు చెప్పడానికి కాదు, అగ్ని మనలో ఉన్నటువంటి చెత్తను కాల్చేయడానికి. గట్టిగా స్తోత్రం చెప్దాం. నీ అగ్ని కుమ్మరింపు అట్లనే ఉంటుంది చల్లగుండా, నీ లోపల చెత్త కూడా అట్లనే ఉంటుంది. నీ చెత్త ఎప్పుడు కాలుతుంది? మరి నిజమైనటువంటి అగ్ని అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు హల్లెలూయా, నీలో ఉన్న సకల విధమైనటువంటి చెత్త కాలిపోతుంది, బూడిదైపోతుంది. కాల్చేయినాయనా అంటాం కానీ కాల్వనీయం. నీ అగ్ని అభిషేకం, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఫర్ ద అదర్ పర్పసెస్, బట్ ఇట్ ఈస్ టు కన్స్యూమ్ అవే ఆల్ ద చెత్త ఫ్రమ్ అవర్ లైఫ్. ఏమన్నాడు యెషయా? అయ్యా, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి పెదవులు గల వారి మధ్య నివాసం ఉంటున్నటువంటి వాడను అంటే అప్పుడు ఏం చేశాడు యేసయ్య? పెదవుల్ని కాల్చి పడేశాడు. అప్పుడు ఏమైనాయి? అవి పవిత్రపరచబడ్డాయి. హల్లెలూయా. చెత్తని కాల్చేస్తాడు దేవుడు.